ఇక మన ఇండియాలోనే ఫస్ట్ కట్టిన గ్లాస్ బ్రిడ్జ్ అంట ఇది. కింద సముద్రము, పైన మనం నడుస్తుంటే నిజంగా చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది ఎక్కడ అంటే తమిళనాడులోని కన్యాకుమారిలో ఉంది. ఇక మనం కన్యాకుమారికి వెళ్ళినాక అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే బోట్లో వెళ్ళాల్సిందే. ఒక 600 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. మన బోట్లో తీసుకెళ్తారు, మళ్ళీ తర్వాత రిటర్న్ తీసుకొస్తారు. ఇక తమిళనాడు ట్రిప్కి వెళ్ళినప్పుడు మాత్రం అస్సలు మిస్ చేయకండి ఈ ప్లేస్ని. చిన్నపిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇక ఈ బ్రిడ్జ్ పై నుంచి మీరు ఎటు చూసినా మనకు సముద్రం వ్యూనే ఉంటుంది. ఎందుకంటే సముద్రం మధ్యలో కట్టిరు కదా, నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. వీకెండ్ రోజు మాత్రం వెళ్ళకండి, జనాలు ఫుల్ ఉంటారు కదా, మనం ఏ దాన్ని ఎంజాయ్ చేయలేము అసలు. ఇక ఈ బ్రిడ్జ్ వివేకానంద రాక్ నుంచి తిరువల్లువర్ విగ్రహం వరకు ఉంటుంది అనమాట. ఇట్లా నడుచుకుంటూ పోతే ఆయన విగ్రహం కనబడుతుంది మనకు. అక్కడ పైకి ఎక్కాలి, ఇంకా స్టెప్స్ ఉంటాయి చాలా. పైకి ఎక్కిన తర్వాత విగ్రహం అయితే అబ్బో చాలా అంటే చాలా పొడవుంది. మనం అక్కడ నుంచి మనకు విగ్రహం వ్యూ కనబడదు, మనం ఎక్కడి నుంచో చూస్తేనే మంచిగా క్లియర్గా కనబడుతుంది మనకు. కానీ చుట్టూ సముద్రము, ఆ పైకి ఎక్కిన తర్వాత వ్యూ అయితే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. నిజంగా మనం ఎంతసేపు ఉన్నా అక్కడే ఉండాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఇంకా చాలామంది అక్కడికి వచ్చేది ఎందుకంటే సన్ రైజ్ సన్సెట్ జూడనీకే. చాలా అంటే చాలా